హై వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ని ప్రెస్ చేయండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు నేను పనస గింజలతో చిప్స్ చేయబోతున్నానండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఆలు చిప్స్ తినుంటారు, బనానా చిప్స్ తినుంటారు. ఈ పనస తొనలతో చిప్స్ ఎప్పుడైనా తిన్నారా? తింటే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు పనస గింజలని ఇలా పొట్టు తీసేసుకోవాలండి స్లోగా. ఇది పొట్టు గోర్లలో గుచ్చుకుంటుంది, అందుకని చాకుతో స్లోగా తీసేసుకోవాలండి. మొత్తం ఇలా తీసేసుకొని, ఇది టైం పడుతుందండి, మనం ఓపికతో చేసుకోవాలి దీన్ని, ఎందుకంటే ఇది తొందరగా రాదు. ఇలా పొట్టు తీసేసుకొని, పొట్టు మొత్తాన్ని పక్కకు తీసేసుకొని, ఇప్పుడు ఈ గింజల్ని పైన తోలు తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే ఇలాగనే మనం ఆలు చిప్స్ని తురుముకుంటాం కదా, ఆ పీలర్ తీసుకోవాలండి. ఇది వేళ్ళు కూడా తెగుతాయండి, చాలా స్లోగా చేసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది. చూడండి, ఇలా చిన్నగా చేసుకోవాలి, ఎందుకంటే ఇది చిన్నగా ఉంటుంది కదా గింజ, వేళ్ళు కూడా తెగే ప్రమాదం ఉంటుంది. స్లోగా చేసుకోండి. ఇప్పుడు దీన్ని చాలా సన్నగా చేసుకోవాలి, లేదంటే చాకుతో కూడా కట్ చేసుకోవచ్చండి. నేనైతే స్లైసర్తోనే చేసేసాను మొత్తం స్లోగా. ఇప్పుడు ఈ విధంగా చిన్నగా పల్చగా మొత్తం చేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నానండి. ఒక ప్లేట్లోకి అయితే మొత్తం తీసేసుకుంటున్నాను. ఇంకా మొత్తం తీసేసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకోవాలండి. డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. కొంచెమే వేసుకుంటున్నాను, కొన్నే ఉన్నాయి కదా. ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కటి వేసి చూడండి. కొంచెం హీట్ అయ్యిందండి. ఇంకా నేను మొత్తం అయితే వేసేస్తున్నాను, ఒక్కొక్కటిగా మొత్తం వేసేస్తున్నాను. ఇది గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఉంచేయాలండి. ఫ్రై చేసుకుంటూ ఉండాలి, అటు ఇటు కలుపుకుంటూ. కొన్నే ఉన్నాయి కదా, తొందరగా కుక్ అయిపోతాయి. అటు ఇటు కలుపుకుంటూ చేసేయండి. చూడండి, ఇలా బాయిల్ అవుతున్నప్పుడే ఉప్పు నీరైనా సరే వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి, కొన్నే ఉన్నాయి కదా. చూడండి, ఇప్పుడైతే గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేసాయండి. ఇప్పుడైతే పక్కకు తీసేసుకుందాము. ఒక బౌల్లోకి అయితే ముందు ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. ఒక గిన్నెలోకి అయితే ఈ విధంగా మొత్తం తీసేసుకోండి. మొత్తం తీసేసుకొని ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు అండి, ఉప్పు కారం యాడ్ చేసుకోవాలి. మీరు ఏదైనా మసాలా యాడ్ చేయాలన్నా చేసుకోవచ్చు. నేను ఓన్లీ ఉప్పు కారమే వేసానండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయండి. బనానా చిప్స్లా కాకుండా ఇవి కూడా టేస్ట్ వేరే ఉన్నాయండి. ఒకసారి మీరు కూడా ఎక్కడైనా పనస గింజలు దొరికితే ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి, క్రిస్పీగా కూడా ఉన్నాయండి. ఇవి మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయండి. చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూపిస్తాను. ఇప్పుడు మీరు కూడా ఇంట్లో ట్రై చేయొచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇవి ఇంట్లో స్నాక్స్గా పిల్లలకి హాలిడేస్ కదండి, ఇలాంటివి చేసి పెట్టండి. హ్యాపీగా తిని ఎంజాయ్ చేసేస్తారు. మీకు కూడా నచ్చితే ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి.